యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని గొల్లగూడెలో దారుణం చోటు చేసుకుంది. ఐశ్వర్య అనే వివాహిత నిద్రలో ఉన్న తన ఇద్దరు పిల్లలను ఊపిరాడకుండా దిండు పెట్టి చంపేసింది. అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త మహేష్ యాదవ్ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవ కారణంతో ఐశ్వర్య పుట్టింట్లో ఉంటుంది. ఈ క్రమంలో ఐశ్వర్య తన ఇద్దరు పిల్లలను చంపి తాను చనిపోయింది. మార్నింగ్ 7:30 ఆ ప్రాంతంలో మాకు ఒక డైలీ రావడం జరిగింది. ఈ గొల్లగూడెం విలేజ్లో ఒక మదరు ఇద్దరు పిల్లల్ని చంపేసి తను హ్యాంగింగ్ చేసుకున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమ్మీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి పెట్రోల్ మొబైల్స్ ఎస్ఐస్ ఇమ్మీడియట్ రావడం జరిగింది. వచ్చి ఇక్కడ చూసినట్లయితే లేడీ ఐశ్వర్య అని 28 years అమ్మాయి చున్ని నైలాన్ రోప్ తోటి హ్యాంగింగ్ చేసుకోవడం జరిగింది. ఆ పక్కలే బెడ్ పైన ఇద్దరు ఒక అమ్మాయి వచ్చేసి 3 years ప్లస్ అబ్బాయి వచ్చేసి 10 months ఓల్డ్ ఉన్నారు. అయితే మేము ఇక్కడ వచ్చి వెరిఫై చేసిందంటే ఈ అమ్మాయి మ్యారేజ్ ఐశ్వర్య నేటివ్ ఆఫ్ వలిగొండ డిస్టిక్ 4.5 years బ్యాక్ వలిగొండ మండలం ఒక 4.5 years బ్యాక్ అమ్మాయికి ఈ మహేష్కి చెందినటువంటి ఇతను రైల్వేస్లో ట్రాక్ మ్యాన్ పనిచేస్తాడు. అతనితో మ్యారేజ్ ఇవ్వడం జరిగింది. అయితే మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా ఈ డిస్ప్యూట్స్ అనేది స్టార్ట్ అయింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే వేరే ఇల్లీగల్ కాంటాక్ట్ ప్లేస్ ఇతనికి డౌరీ ఎక్కువ కావాలని చెప్పి అతను హరాస్మెంట్ చేయడం జరిగింది. దాంతో ఈ అమ్మాయిని దాదాపు ఒక 1.5 year నుంచి వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య మాటలు కూడా తక్కువ ఉన్నాయి. నిన్న ఒక 4-5 days నుంచి మా ఇంటికి పంపించమని చెప్తే వాళ్ళు నిన్న పెద్దమ్మ వచ్చి ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళడం జరిగింది. నేను ఈవినింగ్ 3:30 ఆ ప్రాంతంలో ఈ మహేష్ అతను జాబ్కి వెళ్ళిపోయిండు. వచ్చిన తర్వాత ఇక్కడ నైటు మార్నింగ్ ఈ పక్కల అబ్బాయి మహేష్ వాళ్ళ మదర్ కూడా ఇక్కడే ఉంటారు. ఆ పక్క రూమ్లో వీళ్ళిద్దరు అమ్మాయి పిల్లలతో పాటు పడుకుంది. మార్నింగ్ వీళ్ళు మహేష్ వాళ్ళ మదర్ ఫాదర్ లేచి చూసినట్లయితే పక్క రూమ్లో హ్యాంగింగ్ చేసుకోవడం ప్లస్ ఇద్దరు కూడా బెడ్ పైన చనిపోయి ఉండడం జరిగింది. మేమంతా కూడా క్లూస్ టీమ్ సాయంతో అంతా వెరిఫై చేయించాం. బాడీస్ కూడా పోస్ట్ మార్టం గురించి పంపించడం జరిగింది. ఎంఆర్ఓ తోటి ఎంక్వైరీ చేయించి టీమ్ ఆఫ్ డాక్టర్ తోటి పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయిందని చూస్తాం. ఆ సూసైడ్ నోట్స్ లో అదే ఇతను హరాస్మెంట్ వల్ల చనిపోయిన చెప్పి రాయడం జరిగింది. అదొకటే ఉందా ఇంకేమన్నా అంతే రీజన్ అది మెయిన్ గా ఆమెకు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది భర్తకనే ఉద్దేశమేనా? అది మెయిన్ రీజన్ రాసింది వేరే